హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే మీరు ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవాళ మేము ఆస్టిన్లో ఉన్న సితారా ఇండియన్ క్యూజిన్కి వచ్చాము. మనం వేరే కంట్రీలో ఉన్నప్పుడు అథెంటిక్ ఇండియన్ ఫుడ్ తినాలనిపించినప్పుడు అలాంటి క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయడానికి ఇలాంటి బఫెట్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. కొద్దిసేపు వెయిటింగ్ తర్వాత అయితే మేము మా ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళిపోయాం. దీంట్లో వెల్కమ్ డ్రింక్స్ దగ్గర నుంచి మనకి నియర్లీ 50+ ఐటమ్స్ అయితే ఉంటాయి. మొత్తం ఏమేం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో మీరు కూడా చూసేయండి. బఫెట్ కౌంటర్ చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఇంకా డెజర్ట్స్. వాటి కలర్స్ చూస్తేనే టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఈ సితారా ఇండియన్ క్యూజిన్లో అయితే ఓన్లీ సాటర్డే, సండే మాత్రమే బఫెట్ ఉంటుంది. బఫెట్లో అయితే మనకు కావాల్సినంత ఫుడ్, మనకు కావాల్సినన్ని ఐటమ్స్ వేసుకోవచ్చు. బట్ ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు. నాన్ వెజ్లో అయితే చికెన్, మటన్, ష్రింప్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైవ్ పానీపూరి, లైవ్ దోశ అవి కూడా ఉన్నాయన్నమాట. మనం అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఏమేం వెరైటీస్ ఉన్నాయో మీరు కూడా చూసేయండి. నేనైతే ఫస్ట్ కొన్ని స్టార్టర్స్ ఇంకా బిర్యానీ తెచ్చుకున్నాను. అవి కంప్లీట్ చేసినాక వేరే ట్రై చేద్దామని. అన్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అన్ని ఐటమ్స్ ఉంటే మొత్తం అన్ని ట్రై చేయలేం కదా. సో నేనైతే కొన్ని అయితే ట్రై చేశాను. మీరు హాస్టల్లో ఉంటే ఈ ప్లేస్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా నచ్చుతుంది మీకు. మీకు ఈ మినీ ఫుడ్ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం హైప్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.